భద్రాచలంలో టెన్షన్ నెలకొంది. చర్ల మండలం సిఆర్పీఎఫ్ క్యాంప్పై మావోయిస్టులు దాడి చేశారు. బీజీఎల్ లాంఛర్లతో ఒక్కసారిగా మావోయిస్టులు దాడికి తెగబట్టారు. దీంతో బుధవారం రాత్రి ఒక్కసారిగా ఈ దాడి జరిగింది. మావోయిస్టుల దాడిని సిఆర్పీఎఫ్ బలగాలు తిప్పికొట్టాయి. 20 నిమిషాల పాటు ఎదురుకాల్పులు కొనసాగాయి. తెలంగాణలో మావోయిస్టుల ఉనికి లేదని డీజీపీ కామెంట్స్ చేసిన 24 గంటల్లోనే మావోయిస్టులు దాడికి తెగబడ్డారు. ఒకసారిగా ఇటు పోలీసులు ఇచ్చిన స్టేట్మెంట్కు విరుద్ధంగా మావోయిస్టులు దాడికి తెగబడంతో మరొకసారి తెలంగాణలో మావోలు తమ ఉనికి చాటుకున్నట్లయింది. చర్ల మండలం సిఆర్పీఎఫ్ క్యాంపుపై మావోయిస్టులు మెరుపు దాడికి దిగారు. బీజీఎల్ లాంఛర్లతో మావోలు విరుచుకుపడ్డారు. బుధవారం రాత్రి ఒక్కసారిగా ఈ దాడి జరిగింది. అయితే సిఆర్పీఎఫ్ బలగాలు మాత్రం ఈ దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టినట్టుగా తెలుస్తుంది. దాదాపు 20 నిమిషాల పాటు ఈ ఎదురుకాల్పులు కొనసాగినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు మావోయిస్టుల కోసం కూంబింగ్ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మావోయిస్టుల దాడిని ఊహించని పరిణామంతో ఒక్కసారిగా పోలీసులు అలర్ట్ అయ్యారు. సిఆర్పీఎఫ్ బలగాలు ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని మొత్తం జల్లెడ పడుతున్నట్టుగా తెలుస్తుంది. కూంబింగ్ నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇటు తెలంగాణలో మావోయిస్టుల ఉనికి లేదంటూ డీజీపీ కామెంట్స్ చేసిన 24 గంటల్లోనే మావోలు తమ ఉనికిని చాటుకున్నారు. దాడికి తెగబడ్డారు. దీంతో ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు పోలీసులు. ఎస్, ఉదయ్ జైన్ అవుతున్నారు. ఉదయ్, తెలంగాణలో మావోయిస్టుల ఉనికి లేదంటూ డీజీపీ చేసిన కామెంట్స్ని తిప్పికొడుతూ మావోలు తమ ఉనికిని చాటుకున్నారా? ఎస్ రామదాస్, నిన్న రాత్రి సమయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్ప సిఆర్పీఎఫ్ 81వ బెటాలియన్ పై ఒక్కసారిగా మావోయిస్టులు మెరుపు దాడికి పాల్పడ్డారు. సుమారు 20 నిమిషాలకు పైగా ఈ కాల్పులు జరిగినట్టు మనకు సమాచారం అవుతుంది. అకస్మాత్తుగా జరిగినటువంటి ఈ దాడిలో ప్రస్తుతం ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేని అటు ఎదురు కాల్పులు ఇరుపక్షాల మధ్య జరిగినట్లయితే మాకు ప్రస్తుతం పోలీసుల నుంచి అయితే సమాచారం అవుతుంది. అనుకోని పరిణామాల నేపథ్యంలో నిన్న రాత్రి పూసుగుప్పలోని సిఆర్పీఎఫ్ 81వ బెటాలియన్ పరిధిలోని పూర్తిగా రాకెట్ లాంచర్లతోటే ఆ బేస్ క్యాంప్ పై మావోయిస్టులు మెరుపు దాడికి పాల్పడినట్లయితే మనకి సమాచారం అవుతుంది. అయితే ఆ బిఎల్జీ లాంచర్లు ఒకసారిగా గురితప్పడంతో ఎటువంటి ప్రాణం నష్టం కావచ్చు, ఎటువంటి నష్టం సంభవించలేని ప్రస్తుతం మనకు భద్రతా బలగాల నుంచి అయితే సమాచారం అందుతుంది. ఏదేమైనప్పటికీ మావోయిస్టులు అటు ఛత్తీస్గఢ్ నుంచి ఇటు తెలంగాణలోకి విస్తృతంగా రాకపోకలు సాగిస్తున్న సమాచారంతో ఇప్పటికే సరిహద్దులో పెద్ద ఎత్తున కూంబింగ్ సర్చ్ ఆపరేషన్స్ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. కానీ అత్యంత పట్టుగా ఉన్నటువంటి పూసుగుప్ప లొకేషన్ లో లొకేట్ అయి ఉన్నటువంటి మావోయిస్టులు మాత్రం పక్కా ప్రణాళిక ప్రకారం పథకంతో వ్యూహాత్మకంగా బేస్ క్యాంప్ పై దాడులు చేసి ఒక్కసారిగా భద్రతా బలగాలపై పైచేయి సాధించేందుకైతే అవిశ్రాంతంగా శ్రమించారని చెప్పుకోవాలి. కానీ భద్రతా బలగాలు మాత్రం ముందస్తుగా వెంటనే ప్రతిస్పందించడంతో ఒక్కసారిగా ఇరుపక్షాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో అటు మావోయిస్టులకు కానీ ఇటు భద్రతా బలగాన్ని ఎటువంటి ప్రాణ నష్టం అయితే సంభవించలేదని ప్రాథమికంగా సమాచారం అందుతుంది. ఏదేమైనప్పటికీ ఇటీవల డీజీపీ చేసిన కామెంట్స్ చేసినటువంటి 24 గంటల్లోనే మావోయిస్టులు ఒకసారిగా తమ ప్రాబల్యాన్ని కావచ్చు, తమ ఐడెంటిటీని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల రఘునాథపాలెం ఎన్కౌంటర్ తర్వాత ఒకసారిగా మావోయిస్టుల ఉనికి చాలా పెద్ద ఎత్తున అటు గోదావరి పరివాహక ప్రాంతంలో లొకేట్ అవుతున్న సిచ్యువేషన్ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే భద్రతా బలగాలు కూడా మరింత హై ఫోకస్ తో జరగబడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అడవుల్లో ప్రతి అడుగు ఇంచు పూర్తిగా భద్రతా బలగాలు కాపలా కాస్తూ పూర్తి స్థాయిలో సర్చ్ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ అవుతుంది. కానీ ఇంత జరిగినటువంటి దాడి చాలా మెరుపు దాడిగా పరిగణించాల్సి ఉంటుంది. ఇటువంటి దాడి ఎప్పుడు గతంలో మావోయిస్టులు చేయలేదు. అది కూడా పూసుగుప్ప బేస్ క్యాంప్ చాలా పటిష్టంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఆ క్యాంపు పై దాడికి పాల్పడేందుకు గతంలో కూడా ఎన్నోసార్లు ప్రయత్నించినప్పటికీ ఎప్పుడు కూడా సఫలం కాలేదు. కానీ ఈసారి కూడా ఆ మావోయిస్టు విసినటువంటి బిఎల్జీ లాంచర్లు ప్రయోగించినటువంటి ఆ లాంచర్ కూడా గురి తప్పడంతో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదంటే ఖచ్చితంగా కొంతమంది జవాన్లను కూడా కోల్పోవాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడింది. రామ్దాస్, రైట్. అంటే ప్రధానంగా ఈ బీజీఎల్ లాంచర్స్ అనేవి ఎక్కువగా గుట్టల్లో, కొండ ప్రాంతాల్లో, హిల్ ఏరియాస్లో అటాక్ వాడుతుంటారు. సో ఇట్లాంటి అత్యంత ఆధునికమైనటువంటి బీజీఎల్ లాంచర్లు మామూలుగా ఆర్మీ కోసం తయారు చేస్తారు. మరి ఇవి మావోయిస్టుల చేతికి అంటే అత్యంత అధునాతన ఆయుధాలతో దాడి చేసినట్టుగానే భావించాల్సి వస్తుందా? మావోయిస్టుల దగ్గర ఆయుధ సంపత్తి భారీగానే ఉన్నట్టుగా? ఎస్, ఖచ్చితంగా మావోయిస్టుల దగ్గర మనం ఊహించని స్థాయిలో ఆయుధ సంపద అయితే ఉందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళు చివరికి అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో అక్కడ ఉన్నటువంటి నిపుణుల సహకారంతో చివరికి బైక్ లైసెన్సర్లను కూడా రాకెట్ లాంచర్లుగా వినియోగిస్తున్నటువంటి సిచ్యువేషన్ సందర్భం గతంలో చూసాం. వాళ్ళ దగ్గర గతంలో అటు భద్రతా బలగాలు దాడులు చేసినప్పుడు ఆయా మావోయిస్టుల క్యాంపులో దొరికినటువంటి చిత్రాలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఆధారాలను ఒకసారి పరిశీలిస్తే ఖచ్చితంగా అత్యాధునికమైనటువంటి సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఆయుధాలు స్వతహాగా తయారు చేసుకుంటూ వాళ్ళు శత్రువులపై ఉపయోగిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే అటు రాకెట్ లాంచర్లను కూడా స్వతహాగా తయారు చేసుకొని
పూర్తిగా వాళ్ళ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఇలాంటి దాడులకైతే ఎప్పుడు మావోయిస్టులు పురిగొల్పుతూ ఉంటారు, పాల్పడుతూ ఉంటారు. సో అదే విధంగా రాకెట్ లాంచర్లతో వినియోగించుకోవడం ద్వారానే పూర్తి స్థాయిలో ఎక్కువగా శత్రువులను మట్టుపెట్టేసి అనేది మావోయిస్టుల పథకంగా మనం భావించాల్సి ఉంటుంది. అయితే అందులో భాగంగానే పూసుకుప్ప బేస్ క్యాంప్ అనేది ఇటీవల రఘునాథపాలెం ఎన్కౌంటర్ కు ఒక ప్రతిచర్యగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే మావోయిస్టు లచ్చన టీం మొత్తం 6 సభ్యులతో ఉన్నటువంటి మావోయిస్టు లచ్చన, పాల్వంచ, మనుగురు డివిసిఎం కమాండర్ గా పనిచేస్తుంటారు. సో ఇటీవల జరిగినటువంటి ఎన్కౌంటర్ లో మొత్తం 6 సభ్యులు మావోయిస్టులు లచ్చన టీం అంతా కూడా వాష్ అవుట్ అయినటువంటి సిచ్యువేషన్. దానికి ప్రతిస్పందనగా కావచ్చు, దానికి రియాక్షన్ గా కావచ్చు, మావోయిస్టులు కూడా ప్రతీకార చర్యతో రగిలిపోతున్న సిచ్యువేషన్ లో పూసుగుప్ప బేస్ క్యాంప్ పై దాడి చేసి అటు భద్రతా బలగాలను మట్టుపెట్టాలన్న ఒక కృతనిశ్చయంతో మావోయిస్టులు అటు ప్రతీకార చర్యతో రగిలిపోతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం మీద మావోయిస్టులు దాడికి తెగబడ్డారు చర్ల మండలంలో. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా మావోల ఉనికి లేదంటూ పోలీసులు ప్రకటించిన 24 గంటలపై డీజీపీ స్వయంగా తెలంగాణలో మావోయిస్టుల ఉనికి లేదంటూ ప్రకటించారు. దీంతో మావోలు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తారు. ప్రధానంగా బ్యారల్ గ్రెనేడ్ లాంచర్లతో ఈ దాడులు చేశారు. మావోయిస్టుల దాడిని ఇటు సిఆర్పిఎఫ్ కూడా తిప్పికొట్టింది. ఒక్కసారిగా బుధవారం రాత్రి దాడి జరిగింది. దీంతో సిఆర్పిఎఫ్ బలగాలు అప్రమత్తమయ్యాయి. 20 నిమిషాల పాటు ఈ ఎదురు కాల్పులు కొనసాగాయి. తెలంగాణలో మావోయిస్టుల ఉనికి లేదంటూ డీజీపీ కామెంట్స్ చేసిన 24 గంటల్లోనే ఈ దాడి జరిగింది. దీంతో ప్రస్తుతానికి పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతమంతా జల్లెడ పడుతున్నారు, కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మావోయిస్టుల ఏరివేతకు పోలీసులు ప్రస్తుతం ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుంటున్నారు.